క్షణాల్లో చర్మం మిలమిలా మెరిసిపోతుందంటే ఎవరైనా కాదంటారా? అందంగా కనిపించాలని ఎవరికుండదు? అయితే ఈ అందం వెనుక అపాయం ఉందని తెలిస్తే చాలా మంది వాడే ఫెయిర్నెస్ క్రీముల వెనుక సరిగ్గా ఇలాంటి అపాయమే ఉంది. అవును, ఇటీవల ఓ అధ్యయనం ఈ విషయాన్ని స్పష్టం చేసింది. భారతదేశంలో విరివిగా వాడుతున్న ఫెయిర్నెస్ క్రీముల వల్ల కిడ్నీకి సంబంధించిన సమస్యలు వస్తున్నాయని తెలిపింది. ఇంతకీ ఇది నిజమేనా? అసలు సమస్య ఏంటి? లెట్స్ ఫోకస్. గోధుమ రంగు చర్మం గోల్డులా మెరిసిపోవాలంటే ఫెయిర్నెస్ క్రీమ్లు అవసరం. ఇలా చాలా మంది ఆలోచిస్తూ ఫెయిర్నెస్ క్రీమ్లను విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. దశాబ్దాలుగా చర్మ సంరక్షణ మార్కెట్లో భాగంగా ఈ ఫెయిర్నెస్ క్రీమ్లు జోరుగా అమ్ముడుపోతున్నాయి. స్కిన్ టోన్ ను కాంతివంతం చేయటంలో, ప్రకాశవంతంగా మార్చటంలో ఈ క్రీమ్లు కీలకంగా మారాయి. అయితే వీటి వెనుక ఒక భయంకరమైన నిజం మాత్రం మర్మంగానే ఉండిపోయింది. భారతదేశంలో ప్రతి 7గురిలో ఒకరు కిడ్నీ వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు. 2 దశాబ్దాల్లో మూత్రపిండాల సంబంధిత రోగులు రెండింతలు పెరిగారు. ఈ నేపథ్యంలో భారతదేశంలో పెరుగుతున్న కిడ్నీ సమస్యలకు ఫెయిర్నెస్ క్రీమ్లకు సంబంధం ఉందని ఓ తాజా అధ్యయనం కనుగొంది. కిడ్నీ ఇంటర్నేషనల్ జర్నల్లో ప్రచురించిన ఈ స్టడీ విస్తుపోయే నిజాలను వెల్లడించింది. భారతదేశ వ్యాప్తంగా వైద్య సేవలు అందిస్తున్న ఆస్ట్రల్ మిమ్స్ హాస్పిటల్ పరిశోధకులు చేసిన ఈ అధ్యయనం ఫెయిర్నెస్ క్రీమ్ల బండారం బయటపెట్టింది. భారతదేశంలో విరివిగా వాడుతున్న కొన్ని ఫెయిర్నెస్ క్రీముల్లో అధిక స్థాయిలో పాదరసం ఉందని, ఇది మూత్రపిండాలపై హానికరమైన ప్రభావాలను చూపుతుందని పరిశోధకులు పేర్కొన్నారు. అవి కొన్నిసార్లు చర్మానికి, శరీరానికి హాని కలిగించే హైడ్రోక్వినోన్, స్టెరాయిడ్స్, ఇతర రసాయనాలు వంటి పదార్థాలను కూడా కలిగి ఉండొచ్చని అంచనా వేశారు. అధిక స్థాయిలో పాదరసం ఉన్న ఫెయిర్నెస్ క్రీమ్ల వాడకం కిడ్నీ ఫిల్టర్లను దెబ్బతీసే అవకాశం ఉన్నట్లు కనుగొన్నారు. ప్రోటీన్ లీకేజ్ కి కారణమయ్యే మెంబ్రేనస్ నెఫ్రోపతి అభివృద్ధికి ఈ ఫెయిర్నెస్ క్రీమ్ తో సంబంధం ఉన్నట్లు అధ్యయనం కనుగొంది. మెంబ్రేనస్ నెఫ్రోపతి MN అనేది ఆటో ఇమ్యూన్ వ్యాధి. ఈ వ్యాధి వల్ల శరీరానికి సంబంధించిన ఫిల్టర్లు దెబ్బతింటాయి. అలాగే శరీరంలోని మూత్రపిండాలపై కూడా ఇది దాడి చేస్తుందని పరిశోధకులు వెల్లడించారు. ఈ అధ్యయనంలో మొత్తం 22 మంది పాల్గొనగా వారిలో సుమారు 68% మందిలో క్యాన్సర్ తో ముడిపడి ఉన్న MN కి మరో రూపమైన NEL1 పాజిటివ్ వచ్చిందని అధ్యయన ఫలితాలు చూపించాయి. ఈ ప్రభావానికి లోనైన వారిలో అలసట, ఎడమ, మూత్రంలో నురుగు పెరగటం, వారి మూత్రంలో ప్రోటీన్ స్థాయిలు పెరగటం వంటి లక్షణాలు ఉన్నట్లు కనుగొన్నారు. ఈ అధ్యయనంలో ఒక రోగి మెదడులో రక్తం గడ్డకట్టే సెరిబ్రల్ వెయిన్ థ్రాంబోసిస్ కూడా కనిపించినట్లు నివేదికలో పేర్కొన్నారు. అయితే అందరిలోనూ మూత్రపిండాల పనితీరులో తేడా కనిపించినట్లు వెల్లడించారు. ఇక చాలా మంది రోగుల్లో ఈ వ్యాధి లక్షణాలు కనిపించడానికి ముందు స్కిన్ ఫెయిర్నెస్ క్రీమ్లను ఉపయోగించినట్లు తెలిసింది. చర్మాన్ని కాంతివంతం చేస్తాయని భావించే రకరకాల క్రీమ్లతో ఆరోగ్య సమస్యలను గతంలోనూ గుర్తించినట్లు పలు డాక్టర్లు కూడా నిర్ధారించడం ఈ అధ్యయనానికి మరింత స్పష్టత ఇచ్చింది. ఎందుకంటే వాటిలో పాదరసం, హైడ్రోక్వినోన్ అధిక స్థాయిలో ఉంటాయి. మెర్క్యూరీతో ఎక్స్పోజర్ వల్ల శరీరంలోకి చేరిన ఆ పాదరసం విషమంగా మారి మూత్రపిండాలు దెబ్బతినటానికి దారితీస్తుందని తెలిపారు. ఇక హైడ్రోక్వినోన్ ను ఎక్కువ కాలం వినియోగించడం వల్ల మూత్రపిండాలతో పాటు కాలేయం కూడా దెబ్బతింటుందని నిపుణులు వెల్లడించారు. అందుకే సామాజికంగా అందం పైన ఉన్న అభిప్రాయంతో ఇలాంటి ఉత్పత్తుల వాడకాన్ని మరింత ఎక్కువ చేసుకోవద్దంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు.